పోస్టర్ లాంచ్కి బండి సంజయ్ గారు వచ్చారు గెస్ట్గా. సో ఎందుకు ఒక ఆ పార్టీ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది, ఒక రాజకీయ నాయకుడి పొలిటీషియన్ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది పోస్టర్ లాంచ్కి? అదేం లేదమ్మా. ఇప్పుడు ఏమైందంటే నేను ఇప్పుడు జర్నలిస్ట్గా చేసేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ జర్నలిస్ట్లే ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము సరదాగా గెలిచినా ఏదైనా పార్టీ చేసుకున్నా మా ఇంట్లో ఏదో ఫంక్షన్ అయినా ఎవరు వస్తారు? జర్నలిస్ట్లే వస్తారు. నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత సినిమా ఫీల్డ్లో ఉన్నవంతా ఫ్రెండ్స్ అవుతారు. కాబట్టి ఎవరు వస్తారు? సినిమాకి సంబంధించిన వాళ్ళు వస్తారు. రెడ్డి గారు బీజేపీ, మా ప్రొడ్యూసర్ బీజేపీ, ఆయనకు బీజేపీ సపోర్టే ఉంది. కాంగ్రెస్లో ఎంత మంచి ఫ్రెండ్ ఉన్నా కూడా వస్తారా? కాంగ్రెస్లో ఎంత మంచి ఫ్రెండ్ ఉన్నా కూడా రారు. బీజేపీలో ఉన్నారు కాబట్టి పిలిస్తే వస్తారు. మనకేం కావాలి? న్యూస్కి ఒక మంచి ఫిగర్ కావాలి, మనోళ్ళు కావాలి కాబట్టి వచ్చారు, అంతే తప్ప దానివల్ల ప్లస్ మైనస్ రెండు ఉన్నాయి. ప్లస్ ఏంటంటే వాళ్ళు రావడం వల్ల పబ్లిసిటీ వస్తుంది. మైనస్ ఏంటంటే వాళ్ళు రావడం వల్ల ఇది బీజేపీ సినిమా అనుకుంటారు. బీజేపీకి సినిమాకి ఏ సంబంధము లేదు. ఈవెన్ కవిత గారు కూడా, ఎమ్మెల్సీ కవిత గారు కూడా అది బీజేపీకి సపోర్ట్గా తీస్తున్నారు ఈ మూవీ తీయడం వల్ల ముస్లిమ్స్లో హిందూస్లో మత కల్లోలాలు సృష్టించే అవకాశం ఉంది అని చెప్పి కేటీఆర్ అండ్ కవిత గారు కూడా ఈ మూవీ మీద కేటీఆర్ గారు కవిత గారు అని కాదు, కానీ మన వ్యవస్థలోనే ఒక మూర్ఖత్వం ఉంది. మన వ్యవస్థలోనే ఒక స్వార్థంతో కూడిన ఒక మూర్ఖత్వం ఉంటుంది. ఆ స్వార్థం, ఈ అవసరం కోసం ఎదుటోడి దాంట్లో తప్పు ఎతుకుతారు తప్ప మంచి ఎతకరు. రామాయణం చూపించినా మంచి తప్పు ఎతుకుతారు. నువ్వు ఏదో శ్రీరామనవమి కదా ఈరోజు నువ్వు టక్కున జై శ్రీరామ్ అన్నమని రీల్ చేసి పెట్టామనుకో, నేను కూడా బీజేపీ అంటారు. ఈరోజు శ్రీరామనవమి కదా, మనం హిందువులం కదా, తప్పే ఉంది. నేను ఇప్పుడు పక్కకి వెళ్ళి నేను ఇది రంజాన్ మంత్ ఇది, నా ఫ్రెండ్ ఎవరైనా కలిశాడు, ఆరే మన గర్ ఖాయింగే హలీం ఖాయింగే అని తీసుకెళ్ళాడు అనుకో, వాడు సరదాగా నాకు నెత్తిలో టోపు పెట్టిన అనుకో, వీడు చూసావా ఇక్కడ రజాకారని హిందువుల సినిమా తీసి ముస్లిమ్స్తో కలిసాడు, వీడు దొంగ నన్ను తిడతారు. ఇది మూర్ఖపు వ్యక్తులు కొందరు ఉన్నంత వరకు జరుగుతుంది. దాన్ని మనం ఎట్లా మార్చాలంటే మార్చలేం. ఇంకొకడు ఏమంటాడు, నా కులం వాడు లేడు అంటాడు, ఇంకొకడు నా మతం వాడు లేడు అంటాడు, ఇంకోటి మా పక్కింటి వాడు లేడు అంటాడు, ఇంకోటి మా ఇంటి వాడు లేడు అంటాడు. అది వ్యవస్థ గురించి కూడా, ఇది మన ప్రాంతం అంతే, మన ప్రాంతం గురించి జరిగిన హిస్టరీ కాబట్టి అట్లా చూడరు. అది మన సమాజంలో ఉన్న మూర్ఖత్వానికి ఎవరేం చేయలేరు. వాళ్ళిద్దరే కాదు, మేధావులు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరిని అనడం ఎందుకు పాపం? ఆ రాజకీయంగా వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంది, మాట్లాడారు. సో చాలామంది మూవీ రిలీజ్ అవ్వకముందు చాలామంది కామెంట్స్ చేశారు, ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తర్వాత ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత సో వాళ్ళ నుంచి మీకు ఏమన్నా రెస్పాన్సెస్ వచ్చినాయి అంటారా? రాలే. ఎవరు అంటే నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళ నువ్వు చెప్పేది? నెగిటివ్గా ఇంకేం మాట్లాడతారు, నోరు మూసుకుంటారు. ఇప్పుడు సినిమా సక్సెస్ అయింది. పేరు చెప్పాను కానీ అతనంటే నాకు చాలా ఇష్టం. ఒక మేధావి, ఇద్దరి గురించి మాట్లాడాలి ఇక్కడ. అతను ఒక మేధావి, పేరు చెప్పాను. ఈ సినిమా రిలీజ్ అవ్వదు, రిలీజ్ అయినా ఆడదు అన్నాడు. అవునవును. ఇప్పుడు అతను ఏం మాట్లాడారు మరి? నేను అందుకని అలాంటి మేధావులకు చిన్న వయసులో నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మేధావులు పారదర్శకంగా ఉండండి. ఒక గొడుగు కింద ఉండి ఆ షాడ్లోగా మాట్లాడితే మీరు మేధావులు అనిపించుకోరు. తర్వాత ఏ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు కూడా చూసాం. అది ఏదో ఇచ్చారు కానీ నాకు అనిపించింది అతను నాకు మంచి, నా ఫ్రెండ్, నా అన్నకే బెస్ట్ ఫ్రెండ్, మా అన్నకు ఫ్యామిలీ ఫ్రెండ్, నా సొంత అంటే మా కజిన్ బ్రదర్కి ఫ్యామిలీ ఫ్రెండ్. నాకు అనిపించింది ఆ వర్డ్ అవసరం లేదు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఒక కోటరీ కింద ఉంటారు కాబట్టి ఆ కోటరీతో మాట్లాడుతుంది. ఇంక ఈ మేధావితనం అంతా కప్పేసి ఆ కోటరీకి అడుగులకు మడుగులొత్తున్నట్టు ఉంటారు. అట్లా ఈ మధ్యలో ఒక వ్యక్తిని చూసా, అతన్ని కూడా నేను బాగా రెస్పెక్ట్ చేస్తా. అతనికి సంబంధించిన వీడియోస్ నేను చూస్తూ ఉండేవాడిని. అతను ఒక మాట అన్నాడు, నాకు చాలా కోపం వచ్చేసింది. అప్పుడంటే బతుకమ్మ చీరలిప్పి ఆడించారు కాబట్టి నువ్వు ఏడ్చినావు, మరి ఇప్పుడెవరు సోషల్ మీడియాలో చూసావు నువ్వు ఏడుస్తుంటే, ఇప్పుడెవరు ఇప్పేశారని ఏడ్చావు అన్నాడు. మామూలు కోపం రాలేడా? నీకొక కూతురు ఉంది కదా అనిపించింది నాకు. నీ కూతురు కూడా బట్టలు ఇప్పేస్తుంది కదా, నీ కూతురు కూడా స్నానం చేస్తుంది కదా, నీ కూతురు కూడా ఎవరైనా చూస్తారు కదా, ఏం మాట్లాడుతున్నారా? ఒక మేధావి. నిజంగా నేను అతని వీడియోలో 2-3 రోజుల కోసం నాకు పడుకున్నప్పుడు కాదా 9 గంటల నుంచి 1 గంట దాకా వీడియోస్ వినుకుంటూ పడుకుంటా అక్కడ పెట్టి. అందులో 2-3 రోజుల కోసం అతనిది కూడా ఉంటుంది. అనిపించింది, ఓహో వీళ్ళ నిజ స్వరూపాలు ఇవి, మనకు చెప్పే ఎంత శ్రీరంగ నీతులు అనిపించింది.